హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెండు రెసిపీస్ అయితే చేస్తున్నాను. ఒకటి వచ్చి పప్పు, ఇంకొక కర్రీ ఏంటంటే గంగవాయిల్ కూర. మా సైడ్ అయితే దీన్ని గంగవాయిల్ కూర అంటారు. ఎవరి సైడ్ ఏమంటారో నాకైతే అస్సలు ఐడియా లేదు. సో ఇంకా ఈ రెండింటి కోసం అయితే మనం ఏమేమి కావాలో అన్నీ అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చి ఆనియన్, ఓన్లీ ఇది గంగవాయిల్ కూరలో మాత్రమే వేస్తాను. తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు, టమాటా, పప్పులోకి మ్యాంగో వేస్తున్నాను అన్నమాట. మామిడికాయ పప్పు అండ్ గంగవాయిల కూర. సో ఇంకా మన పప్పు ఏదైతే ఉందో దాంట్లో కొంచెం మామిడికాయ ముక్కలు, కొంచెం కాదు అన్ని మామిడికాయ ముక్కలు, తర్వాత కొంచెం కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసాను. కొంచెం పసుపు వేసేసి దీన్ని అయితే పెట్టేద్దాము. దీని విజిల్స్ వచ్చేలోపు మన గంగవాయిల కూర అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, కొంచెం శనగపప్పు, తర్వాత మన ఉల్లిగడ్డ కూడా వేసాను. వేసి అవన్నీ మగ్గిన తర్వాత గంగవాయిల కూర కూడా వేసాను. ఇదైతే మగ్గిన తర్వాత టమాటాలు వేసి దీనిపైన ఉప్పు అండ్ పసుపు వేసాను. ఇంకా దీన్ని సిమ్లో పెట్టేసి దీన్ని మగ్గిచ్చేద్దాము. ఈలోపు మన పప్పు అయితే 5 విజిల్స్ వచ్చేసింది. ఇంకా తర్వాత దీన్ని ఓపెన్ చూస్తున్నాను చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదా. దీన్ని కొంచెం మెత్తగా మెదుపుకొని మనం ఉప్పు అండ్ కారం సరిపోయిందా లేదో చూసుకోవాలి. సరిపోతే పర్వాలేదు, లేదంటే కొంచెం యాడ్ చేసుకుందాము. సో ఇంక ఇక్కడ నాకైతే రెండైతే కరెక్ట్గా సరిపోయినాయి. సో దీంట్లో ఇంకా నేను వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయకుండా పోపు అయితే వేసేస్తున్నాను అనమాట. పోపు కోసం పక్కన ఒక గిన్నె పెట్టుకొని జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. తర్వాత మన ఎండుమిర్చి అయితే, వెల్లుల్లి అయితే లేవు ఇంట్లో, మర్చిపోయినాను తీసుకురావడం. ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు, కొంచెం పసుపు అయితే పైన అట్లా వేసినాను. వేసి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకేముంది చెప్పండి, మన మ్యాంగో పప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసేయడమే. చూడండి సూపర్ కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర అట్లా జల్లేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చి మన గంగవాయిల కూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇదైతే మగ్గిపోయింది. ఇంకా దీన్ని కూడా కొంచెం అట్లా గంటెతో మెత్తగా అయితే అన్నాను అనేసి ఒక్క 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేస్తాను. తర్వాత చూడండి ఫైనల్గా ఇది కూడా ఉడికిపోయిందన్నమాట. సో దీంట్లో కూడా కొంచెం పైన అట్లా కొత్తిమీర వేసేసి దింపేయడమే. ఈ రెండు కర్రీస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.